ఇవి బొబ్బర్లు గారెలు అంటారండి. వీటిని వైట్ లోబియా అని కూడా అంటాము. అయితే ఈ బొబ్బర్ల గారెలు ఏంటంటే మనం సోడా ఏమీ వేయక్కర్లేదు. ఇది కొంచెం మనకు ఆయిల్ కూడా గుంజదనమాట. చాలా న్యూట్రిషియస్, చాలా ప్రోటీనేషియస్ అండ్ చాలా తొందరగా అయిపోయే వెరీ టేస్టీ రెసిపీస్‌లో ఇదొకటండి. చాలా చాలా బావుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. 3-4 అవర్స్ మనము ఇది నానబెట్టుకోవాలండి. ఈ వైట్ లోబియాని నానబెట్టుకోవచ్చు ఒక 4 అవర్స్ మినిమమ్. తర్వాత వాటర్ ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక 4 పచ్చిమిర్చి, ఒక అర చెంచా జీలకర్ర, ఒక పావు కప్పు లేకపోతే అరకప్పు కరివేపాకు ఆకులు వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. అయితే నానబెట్టిన కొన్ని బొబ్బర్లు పక్కకు తీసి పెట్టుకొని, మనం మిక్సీ పట్టి పిండిని కలుపుకుంటాం కదా! అప్పుడు కొంచెం బౌల్‌లో వేసినప్పుడు విడిగా పెట్టుకున్న బొబ్బర్లు ఒక పావు కప్పు, అరకప్పు వేస్తే గారెల మీద ఇలా అవి చక్కగా అవి బాగా వస్తాయన్నమాట గింజల్లాగా. సాఫ్ట్‌గా పిండి రుబ్బుకున్న మనం నానబెట్టిన గింజలు కనుక వేసి వీటిని వడల్లాగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. అయితే దీనికి ప్రత్యేకమైన షేపు, హార్డ్ వర్కింగ్ ఏమీ అక్కర్లేదండి. జస్ట్ మనం చిన్నగా అరచేతి మీద కొద్దిగా ఒత్తి కూడా వేసుకోవచ్చు. ప్లాస్టిక్ పేపర్ కానీ అలా ఏమీ అక్కర్లేదు. మనకు ఒకవేళ షేప్ కావాలి అని అనుకుంటే కొద్దిగా సోడా వేసుకొని ఓపికగా చేసుకోవచ్చు. లేదు ఇలా ఉన్నా కూడా లోపల చక్కగా ఉడికిపోతాయి. చాలా తొందరగా కుక్ అవుతుంది ఈ రెసిపీ. ఇందులో మెయిన్ ఏంటంటే అండి నూనెను అస్సలు అబ్సార్బ్ చేయవివి. చక్కగా వాటర్ తగ్గించి మనం గనక మిక్సీ పట్టుకుంటే ఆల్రెడీ నానుంటాయి కాబట్టి దాంట్లో కొంత వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఇది వాటర్ అస్సలు అబ్సార్బ్ చేయవు. అంత హై ప్రోటీన్ కాబట్టి చాలా రుచిగా ఉంటాయి ఈ గారెలు. తెలంగాణ స్పెషల్ బొబ్బర్లు గారెలు అంటే తెలియని వాళ్ళంటూ ఉండరండి. ఈ బొబ్బర్ల గారెలు టమాటా కర్రీలో కూడా వేసుకోవచ్చు. మార్నింగ్ నేను చూపించిన గ్రేవీలో కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అయితే ఇంకొకటి మెయిన్ ఏంటంటే అండి, ఈ బొబ్బర్ల గారెలకి పల్లి చట్నీ మంచి కాంబినేషన్ అనమాట. ఈ పల్లి చట్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను. ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత మనం లోతైన మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకున్న ఇండక్షన్ స్టవ్‌లో టెంపరేచర్ ఎక్కువగా తొందరగా కాగుతుందండి. బాగా ఎక్కువ గారెలు వస్తాయి తక్కువ ఆయిల్‌తో. తర్వాత టెంపరేచర్ మన కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి కొంచెం మన రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా వంటింట్లో ఎక్కడైనా కూర్చొని కూడా వండుకోవచ్చు ఇండక్షన్ స్టవ్ అయితే. అయితే ముఖ్యంగా ఇది హై టెంపరేచర్‌లో పెడితే పైనంతా వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుందండి. అలా కాకుండా మనకి సిమ్‌లో పెట్టుకుంటే అంటే మీడియం ఫ్లేమ్ అయితే ఆయిల్ అబ్సార్బ్ చేయదు. చక్కగా లోపల ఉడుకుతుంది. మళ్ళా సిమ్‌లో కనుక పెట్టామంటే మనకి ఆయిల్ అబ్సార్బ్ చేసేస్తుందండి. సో, అది మనం ఒకటి గమనించుకొని కొంచెం ఈ బొబ్బర్లు చేసుకోవచ్చు. అయితే ఇది కొంచెం స్వీట్ అయితేనేమో ఒక అరకప్పు చక్కగా బియ్యపిండి తీసుకొని ఒక కప్పు పాలల్లో కలిపి అలా సన్నగా తిప్పుతూ మనం ఒక పాన్ పెట్టి కొంచెం నెయ్యి, పంచదార పొడి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఏసుకుంటే ఆ స్వీట్ కూడా దీనికి చాలా బావుంటుందండి కాంబినేషన్‌గా. అలా ఒకసారి చూపిస్తాను. అయితే యూట్యూబ్‌లో ఆహ్, షార్ట్స్‌లో సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అందరితో షేర్ చేసుకోండి. ఈజీ అండ్ సింపుల్ కుకింగ్ టిప్స్‌తో చూపిస్తున్నాను కదా! వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. తర్వాత యూట్యూబ్‌లో మనం అప్లోడ్ చేస్తున్నాను ఇది వీడియోస్‌లో కూడా. అవి కూడా రెగ్యులర్‌గా చెక్ చేయండి. సుప్రభాతం కుకింగ్ ఛానల్ కూడా కొత్త ఛానల్ అండి. కొంచెం వ్యూవర్స్ కంఫర్ట్ కోసం నేను ఒకసారి ఛానల్ పెట్టాను. అది ఇంకా రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. తర్వాత 1,54,000 వ్యూవర్స్‌కి 405 సబ్స్క్రైబర్స్‌కి థ్యాంక్ యూ.